లై అదే పడుకున్నా దిగిపోయికి నేను ఎక్కడి నుంచి వచ్చాను ఎన్ని రోజులైందే బాబు చూసి ఏటే బాబు కళ్ళ అనుకున్నావు అమ్మా ఎన్నవుతుంది చిన్నప్పుడు చిన్నప్పుడు చూసుకున్నామే అప్పటికిప్పటికి నువ్వు మరి పోతులాగా అయిపోయాను నేను ఏం సన్నంగా ఉన్నాను నా మొగుడు తినేస్తున్నాడే బాబు అప్పట్లో ఏమన్నా దొంగ ఆట ఆడుతున్నావా అమ్మాని ఆట ఆడుకుంటున్నావా ఈ పెళ్ళి అయిన కానీ నాకు ఇదే ఎవరో ఒక చెట్టు కింద మంచం ఇంట్లో నిద్ర చెట్టు కింద మంచం ఇంట్లో నిద్ర అయిపోయింది నా బతుకు. మా ఆయన మంచోడా మా ఆయన చాలా మంచోడు మీ ఆయన చాలా మంచోడా అందుకే దొన్న పూదలో ఊరబెట్టాడు బాదం పప్పు పిస్తా పప్పు అన్నీ పెట్టి కూరి ఏడితే పిప్పల బత్తలా తయారయ్యాడు. మా ఆయన మంచోడేనే కాకపోతే ఏంటంటే నేను బయటికి వెళ్తే గ్లామర్ పాడైపోద్దని పొద్దుటే సోడంబలు తాగమంటాడు, మధ్యాహ్నం ఏమో కొరకూడి తినమంటాడు, సాయంత్రం ఏమో జొన్న మెతుకులు తినమంటాడు, ఏమన్నా ఓర్సిన గెంజి ఉంటే అర్ధరాత్రి 12 గంటలకు లేచి తాగమంటాడు. అంటే అవన్నీ జీర్ణం అవ్వడానికి లేదంటే ఎవడన్నా లైన్ వేసుకొని తీసిపోతాడనా. ఇంకా అది ఉంటుందిలే మనం చిన్నప్పుడే ఊరుకుండే వాళ్ళు పెట్టి తొప్పాట దొంకాట అలా కాదు కానీ మనతోటి కొంచెం గనికోరసగా ఉండి వచ్చేవాడు కదా ఆట ఆడుకోవడానికి. చెప్తున్నారా అదే చిట్టమ్మని చేసుకున్నాడు అదే తెరమోసి మనం మళ్ళీ మన చిట్టమ్మని ఎట్లా చేసుకున్నాడు. అయితే అప్పుడు కూడా పెట్టుకొని ఇది రాబోసారి దీని దగ్గరికి వచ్చేసి నాకేం తెలుసు పడిపోయి చిన్న కుర్రోళ్ళు మన ఇద్దరు కూడా ఏమో అని ఎవడో ఇంకొకటి వెంట పడేవాడు. ఎవరు ఒక అమ్ముగుడే ఆ భద్రమేనా గుర్తుపట్టలేదు ఉండేవాడు కానీ అట తెరిబేకల వాళ్ళగా కూడా వెంట పడేవాడు. మరి చేసుకున్నాడు తెల్లగా ఉంది ఇది తెల్లగా ఉందని నల్లగున్నాడా చేసుకున్నాడు. నిజమే పార్వతి అని ఇవ్వడు. పార్వతి అంటే నీ పేరు పార్వతి నా పేరు పార్వతి, ఏ పార్వతి లవ్ చేస్తున్నాడో తెలియదు కాదు. ఇద్దరు పడిపోయారు మన ఇద్దరిని లవ్ చేస్తే వాళ్ళు ఇద్దరు పడిపోయారు ఇద్దరు పోనీలే నోకమ్మకు కూతురు కొడుకును. అవునా ఏటే చిన్ననాటి స్నేహాలు అన్నీ బాగా అయిపోయాయి. అందుకే కలుసుకున్నాం స్నేహబంధం ఉంటే ఎక్కడికి వెళ్ళినా మనం కలుసుకోగలం. ఏ రోజు చచ్చిపోయాడు కాబట్టి ఎలా కలుసుకున్నాం ఏం చెప్తాం కానీ ఏదన్నా నన్ను ఎలా మంచులు ఇచ్చారు 50 మంచుల నుంచి నేను నందూరు వచ్చేసేవా దగ్గరగా ఉంటాను. చూడే నిజంగానే దేవుడులే ఎంత రాత్రి మేము తిరిగేసి రాని పొద్దున్న పోయి పొద్దున్నమంటారు రాపనయ్యి అది ఎక్కడికి వెళ్ళావని అడగదు కదా అడగడే వచ్చేసి అయితే మహానుభావుడు నిజంగా దేవుడు నా మొగుడు దేవుడేనే అమ్మా. ఏటే బాబు బయటికి వెళ్తే చాలు ఎక్కడ బొక్కడు పెట్టదో భూమి అలాగన్నట్టు వెనకాల తిరుగుతుంది. వెనకాతలు తిరగడు ఇంట్లోకి బయటికి వెళ్ళినాడు, వెనకాతలు తిరగడు ఇంట్లోకి బయటికి వెళ్ళినాడు, ఇంకెనకాతలా తిరగడు ఇంట్లోకి బయటికి వెళ్ళినాడు. ఒకవేళ వెనకాతలు తిరిగితే ఎవడో ఒకటి మరి నన్ను తినేయాలా అని అవంకే చూసి రాలిపోతున్నారు. అది రాలిపోవడంతో మనుషులు చూస్తాడు చూసి ఇంకా పిచ్చి. నేను ఏమన్నా ఎర్రగా ఉన్నానా పొడుగుగా ఉన్నానా పొదేసిన గుమ్మడికాయలు ఉన్నా నల్లగా ఉన్నా కానీ కుక్కల్లా వెనబడి ఎడతారు. చుట్టుపక్కల కుక్కల్లా వెనకాల చూస్తున్నారు. వయసు అయిపోయింది కదా వయసు అయిపోయినా అంతే అది మొహం కాన్సెప్షన్ అంతా నేనే ఇంట్లో ఉన్నాను నేనే లైన్ వేసుకుంటున్నాను నేను ఎంత లైన్ వేసుకున్నాను బయట వాళ్ళు ఇంకా ఎంత లైన్ వేస్తున్నారని మొక్కు ముడతడిపోయాయి మాట్లాడిపోయినా అక్కడికి వచ్చి యాపిల్లా కనపడతాం జామ పండులా కనపడతా ఉంటే మరి కదా నోరు కానీ మన ఇద్దరం బట్టి మనందరమే కూడా చిన్నప్పుడు మేము ఎంత బాగా మాట్లాడుకున్నాం బ్రహ్మాండంగానో మళ్ళీ పప్పుతో ఏమో సిత్తాం సత్యనారాయణ పడిపించేసింది, భద్రాలు తీసుకొని ఆ నోకం పడిచేసింది. మన ఇద్దరమే నువ్వేమో అలా పోయావు నేనేమో ఇలాగ వచ్చేసాను. బారేసారు ఇక్కడ నుంచేమో నన్నేమో బద్దారం పడిచేసారు. ఏదంటే అవని ప్రేమించుకొని పెళ్లి చేసుకొని ఏదంటే అవని నా మొగుడు మంచోడే దొరికాడు నీ మొగుడు మంచోడే దొరికాడు. మహారాజులే
రాజులు కాబట్టి మనకు మన ఆట ఎలా సాగిపోతుంది. అంతే. ఆ, ఈ చూడు మనం ఈ చపాతీ ఎండప్పుడు సెట్ కూడా వేసాడు, చక్కని సెట్ చపాతీ వేసాడు. కూర్చోబెట్టాడు. కూర్చోబెట్టాడు, ఇల్లు కట్టాడు, ఇంట్లో పెట్టాడు, ఇల్లు వాటిలో అన్నీ పిల్లలు బాగా. ఏం చేస్తున్నాడు? ఎంతమంది పిల్లలు నీకు? అయ్యో, ఒక ఆడపిల్ల ఒక పిల్లడిని పెళ్లి చేసే వాళ్ళకనా? దానికి పెళ్లి చేసాను. పిల్లలు పుట్టారా? ఒక ఆడపిల్ల మగ పిల్లడిని. మగ పిల్లడు ఉన్నాడు, ఇంకా చెయ్యాలి. సంబంధాలు చూస్తున్నాను. ఏదన్నా పిల్ల ఉంటే చూడండి. చూసుకున్నాం. నాకులాగా ఏమన్నా టిక్ టాక్లు చేసేదాన్నే చూడండి. మళ్ళీ ఏదన్నా నేను టిక్ టాక్లు చేస్తుంటే తిట్టుకుంటా ఉంటాను. చూసుకుంటుంటుందా? ఆ. లేదు, అలాంటిదన్నా చూద్దాం. చూడండి. మరి అత్తలు ఎలాంటి అయితే కోళ్ళు కూడా అలాంటి అంతే.